నెక్స్ట్ డే పిలిచారు. అక్కడ ముగ్గురు ఉన్నారు, అనితా రెడ్డి గారు, మన స్మిత గారు హెడ్, తర్వాత సరళాదేవి గారు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఏదో టాపిక్ ఇచ్చారు, వర్షం ఏదో మాట్లాడమని మాట్లాడేసాం. బాగా మాట్లాడేసాం. వాళ్ళు అటు మొహమాలు చూసుకున్నారు. ఇటు ఎవడు దొరికాడు బాగా అది. నేను అసలు టీవీకి ఎందుకు వెళ్ళానంటే ఇది సోలో కనిపిస్తున్నాం యాంకర్ గా, సోలో కనిపించామంటే మనం సోలోగా సినిమాలో ఆఫర్లు వస్తాయి అనుకుని వెళ్ళాం. అది నా ఇంటెన్షన్. సరే నెక్స్ట్ రోజు స్మిత గారు మళ్ళీ కాల్ చేస్తాం, బాగుంది అనుకున్నారు. కాల్ చేస్తామంటే ఆవిడ ఎన్ని రోజులైనా కాల్ చేయలేదు పాపం. 10 days తర్వాత 1 week తర్వాత కాల్ చేసి, ఇంతకుముందు మేము చెన్నైకి చాలామంది పంపించాం ఆడిషన్స్, ఇంకేమైనా కొత్తోళ్ళు కావాలంటే దానిలో నుంచి సెలెక్ట్ చేస్తాం అన్నారు. కొత్తోళ్ళు అక్కర్లేదన్నారు, నీదేమో ఇక్కడే ఉంది, చెన్నై కొట్టి వెళ్ళలేదు, సారీ అని చెప్పింది. అదా 1 monthకి లేదని చెప్పింది. బట్ వీళ్ళు ముగ్గురు మాత్రం నేను తీసుకోవాలి హైదరాబాద్. మళ్ళీ ఎప్పుడు 1 monthకి తర్వాత ఎప్పుడు సడన్గా కాల్ చేసి సాయంత్రం వస్తారా లేకపోతే ఏదో చెప్పారు. వెళ్ళా. సరే నువ్వు మేకప్ వేసుకోపో అన్నారు. ఇన్ని కాదు అప్పుడు కూడా మేకప్ వేసుకుని స్క్రిప్ట్ ఇచ్చారు ఏదో మూవీస్ గురించి చెప్పాలని. ఎవరు వచ్చారు ఆ రోజు ఆ ఛానల్కి సంబంధించి. ఆవిడ వాళ్ళ లోపలికి వెళ్ళి నాది చూపిస్తుంది, నన్ను మేకప్ వేసారు, నేను కిందకు వచ్చాను. ఆవిడ బయటకు వచ్చి ఎవరు ఇన్ అన్నది, బయటకి వెళ్ళా లైవ్కి. డైరెక్ట్ లైవ్ అక్కడే డ్రామాటిక్ మొత్తం డ్రామానే. అలా వెళ్ళా ఫస్ట్ విజయ్. కాకపోతే ఇక్కడ కట్ అండ్ షాట్ ఏంటంటే ఫైనల్గా సోలోగా కనపడితే మూవీస్లోకి వెళ్ళొచ్చు అనుకుంటే టీవీలో కనిపించాను కాబట్టి టీవీ సీరియల్స్ ఫోన్ చేసి అయిపోయారు. అంటే టీవీలో కనిపించాం కదా, టీవీ వాళ్ళు కాల్ చేశారు. ఆ సీరియల్స్ ఫస్ట్ నుంచి సీరియల్స్ చూసే అలవాటు అస్సలు లేదు నాకు. మీకు మా ఇంట్లో మా ఊళ్ళో పల్లెటూరులో అప్పట్లో ఋతురాగాలు అవన్నీ చిన్నప్పుడు బాగా ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళి ఆ టైంకి వచ్చి చూసేవాడు. అంత అప్పుడు కూడా నేను సీరియల్ చూడలేదు. సీరియల్ చూసే అలవాటు లేదు నాకు. పులివాసు గారు కాల్ చేస్తే తెలుసు కదా, పులివాసు ఆయన చేశాడు. ఆయన చేస్తే లేదు నేను సీరియల్ చేయని చెప్పా. ఫస్ట్ 3 times చేశారు ఆయన. బాగా ఆయన వల్లే నేను సీరియల్లో హీరో అవ్వగలిగాను. ఫోన్ చేస్తే లేదు నేను సీరియల్ అంటే, ఫైనల్గా నీకు ఎందుకు, నేను సినిమా అంటున్నావు కదా, నిన్ను సినిమాలాగా ప్రజెంట్ చేస్తా, నీకు బాగా చేస్తానంటే అక్కడ అప్పటికి నేను ఒక రాజా అని ఊ కొడతారా ఊలికి పడతారా తీశారు. తను ఫ్రెండ్ మనోజ్ గారు, మనోజ్ అని బాలకృష్ణ గారు. దానికి నేను కొంచెం స్క్రిప్ట్ సైడ్ కూడా వెళ్ళేవాడిని, వర్క్ చేశాను. సో తను అన్నాడు చెయ్యి పర్లేదు ఏముంది, సీరియల్ వచ్చింది కదా అన్నాడు. సరే అంటున్నాడు, ఈయన కూడా సినిమాలా చేస్తున్నాడు అని చెప్పి అలా ఫస్ట్ సీరియల్ శ్రీమతి కళ్యాణం అని ఫస్ట్ సీరియల్. దానిలో మా టీవీ స్టార్మాకే ఫస్ట్ శ్రీమతి. అక్కడి నుంచి సీరియల్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నాన్ స్టాప్ ఆగలేదు. అంత కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు మధ్యలో 5 years గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అమెరికా అమ్మాయి అష్టాచమ్మ సీరియల్ చేసేటప్పుడు ఇంక యాక్టింగ్ సరిపోద్ది అనిపించింది. అష్టాచమ్మ అమెరికా అమ్మాయి అప్పుడు చాలా, అంటే అంతఃపురం భార్యమణి 2 చాలా 1000 episodes కూడా చాలా సంవత్సరాలు తరబడి చేసింది. ఆ తర్వాత మళ్ళీ అమెరికా అమ్మాయి అష్టాచమ్మ ప్యారల్ గా హిట్లు, 2 హిట్లే. స్టార్మా ఒకటి, జీ తెలుగు ఒకటి 2 హిట్ అయినాయి కదా. ఇంకా అప్పుడు ఏమో పెద్ద వర్క్ అంటే సీరియల్స్ ఒకే రకంగా ఉంటున్నాయి కదా, ఏముంది ఇంకా యాక్టింగ్ మనోటమి వచ్చింది అనిపించిందేమో మీకు కదా, ఏమో సంభవ్ ఇంక చాలే అనుకోకుండా. నేను అమెరికా అమ్మాయి సీరియల్కి నేను అనుకోకుండా యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్ కూడా అవుదాం అనుకోలేదు. అదే ప్రొడ్యూసర్ అవుదామని అసలు నాకు లేదు, అసలు యాక్టర్ లేదన్నారు కదా. ప్రొడక్షన్ నా ఏరియానే కాదు. ఇంకా నేను ఏదైనా కొంచెం క్రియేటివ్ సైడ్, నేను స్క్రీన్ ప్లే కాబట్టి ఏదైనా మూవీస్ చూస్తుంటాం కాబట్టి, ఏదైనా సిరీస్లో అవి చూస్తుంటాం కాబట్టి, ఇంగ్లీష్ సిరీస్లో అవి స్క్రీన్ ప్లే స్టోరీ సైడ్ నాకు ఫస్ట్ నుంచి డిస్కషన్లు, ఈవెన్ సినిమా పరిచయం వాళ్ళతో ఉంది. కానీ ప్రొడక్షన్ అనేది నా ఏరియా లేదు. మీ అకౌంట్స్ అంటే ఐ హేట్. అలాంటిది అనుకోకుండా ఏదో చిన్న మాట అంటే అది సీరియస్గా తీసుకొని జీ వాళ్ళు అప్పుడే మన సునీత తాటి మన ప్రొడ్యూసర్, యాక్చువల్గా ఆవిడ అనుకోకుండా ఏదో వేరే ఛానల్కి సీరియల్ చేయటం, ఇక్కడ అగ్రిమెంట్ బ్రేక్ చేశారని, అదే రూల్స్ అగైనెస్ట్ అని మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాం. అప్పుడు ఏదో అనుకోకుండా నేను జయంతో అంటే సీరియస్ అంటే అంత సీరియస్ కాదు అనేసాను. అది సీరియస్గా వెంటనే అది వెరీ సీరియస్ అనమాట. వెంటనే నెక్స్ట్ రోజే టేక్ ఓవర్ చేసుకోవాలి. వెంటనే ఇమ్మీడియట్ కాల్ చేశాడు,
రేపు 10:30 మీటింగ్ అన్నాడు. అయిపోయింది, ఓవర్ నైట్ అయిపోయింది, ఓవర్ నైట్ ప్రొడ్యూస్ అయిపోయారు మీరు. ఎస్ అలా ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యా. అమెరికా అమ్మాయి అయిపోయాక ఇంక నేను యాక్టింగ్ అష్టాచమ్మ అయిపోయాక అష్టాచమ్మ చేస్తున్నప్పుడే కార్తీక దీపం స్టార్ట్ అయింది. గుత్తా వెంకటేశ్వర గారు ఆయన ఇక అడిగారు, కార్తీక దీపం ఫస్ట్ మిమ్మల్ని అడిగారా? లేదు నేను సీరియల్స్ మానేస్తున్నారు కదా అని చెప్పాను. అందుకనే కార్తీక దీపం ఫస్ట్ ఎపిసోడ్లో సీతాకాంత్ అనే ఒక యాక్టర్గా ఇళ్ళ అమ్మాయికి ప్రైజ్ లేదు. ఫస్ట్ ఎపిసోడ్ సో అయితే డాక్టర్ నుంచి యాక్టర్ అవ్వకుండా అసలు యాక్టర్ నుంచి డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు మీరు క్యారెక్టర్, బట్ చేయలేదు అంటే రీల్ వైజ్ డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళు. బట్ సూపర్ హిట్ అదంతాను. సో అష్టాచమ్మ తర్వాత గ్యాప్, ఇంకా అష్టాచమ్మ తర్వాత చేయను అనుకున్నాను. తర్వాత అమెరికా అమ్మాయి నడుస్తుంది ఇంకా ప్రొడక్షన్. అమెరికా అమ్మాయి తర్వాత ఇంకా నేను ఆపేసాను. తర్వాత ఈవెన్ అత్తారింట్లో అక్క చెల్లెని వైదేవి పరిణి ప్రొడక్షన్ చేశారు. ఆ 5 years యాక్టింగ్ రాలా. సో ఎప్పుడైనా ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చేదా యాక్టింగ్ది? అంటే నేను హీరోగా చేశాను, ఈ 5 సంవత్సరాలు ఖాళీ, అదే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, స్క్రీన్ మీద కనపడట్లేదు అని ఏమన్నా ఇంత ఫీల్? లేదు అసలు. జనరల్గా ఆర్టిస్టులు ఇప్పుడు కూడా మళ్ళీ యాక్ట్ చేస్తాను అనుకోలేదు. అవును, మళ్ళీ వచ్చేసరి కమ్బ్యాక్ ఫుల్ బిజీ. అలా ఉండదు, ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఎప్పుడు లేదు నాకు. ఏది ఎందుకంటే ముందు ఏది నేను అనుకోలే. అవును, యాక్టర్ అవ్వాలని. కానీ తర్వాత విజే చేస్తుంటే ఆర్జేగా సన్ ఎఫ్ఎం వాళ్ళు ఆర్జేగా తీసుకున్నారు. అది నాకు సంబంధం లేదు. అంటే మళ్ళీ వాళ్ళ దాంట్లో ఇది కాబట్టి ఇక్కడ కింద మనకి ఆఫీస్ ఉంటుంది. ముత్తు గారిని నేను ఆదిత్య మ్యూజిక్ లో యాంకరింగ్ చేసేటప్పుడు ఆయన ముందు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు అయితే రేడియోలో తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అవుద్దని ముందు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మా అందరూ ఆడిషన్ తీసుకుంటే అప్పుడు కూడా నేను ఆడిషన్ చేశాక ఆడిషన్ అయిపోయిన తర్వాత ఎవరిని ఫైనల్ చేయలేదు, తర్వాత చెప్తా ఉన్నారు. కానీ నా ఒక్కడికి ఏ టైం కావాలని అడిగాడు ఆయన. మీకు ఫస్ట్ ఇచ్చారు ఆఫర్? ఆడిషన్ అయిపోయాక వెంటనే నువ్వు ఏ టైం చేస్తావు అన్నాడు. టైం మనం ఏం చెబుతూ ఏదో టైం వాళ్ళు ఇచ్చింది చేస్తాం కదా అనుకున్నాను. నాకు ప్రైమ్ టైంలో అంత లేదు అప్పుడు కూడా. తర్వాత 7 గంటల షో ఇచ్చారు నాకు. దానికి నేనే కంటెంట్ కూడా నేనే. మీదే క్రియేటివ్ సైడ్ అన్నారు కదా. అంటే వాళ్ళు ఇంకా కంటెంట్ రాసుకుంటామన్నారు 15 రోజులకి 4 రోజులకి రేడియో బెయిన్ అయినప్పుడు. నేను ఎప్పుడు ముందు రాసివ్వని వాళ్ళలో నేనే, డిసిప్లిన్ క్యాండిడేట్, బ్యాక్ బెంచర్స్ లాగా రాసి ఇవ్వగలిగేవాడిని కాదు. ఎందుకంటే టాపిక్ ముందు ఎప్పుడు ప్రిపేర్ అవ్వలేదు నేను. ఇప్పుడు ఇక్కడ లైవ్ ఉండేది, అట్లా ఎలా ఉందంటే సపోజ్ ఇక్కడ 7కి 7:30 లైవ్ ఇక్కడ ఉంటే అక్కడ 7:30 to 8 అట్లా ఉండేది. నేను ఆ 5 నిమిషాల్లో ట్రావెల్ చేసి వచ్చేవాడిని. రోడ్ నెంబర్ 7 నుంచి సోమాజిగూడ. అప్పుడు రేడియో అక్కడ ఉండేది. ఈ లోపు నా పక్కన ఒక అమ్మాయి, ఎవరో 2-3 అమ్మాయిలు చేశారు రేడియోలో. ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ ఇచ్చి ఒక పాట వేసి ఉండేది. అప్పుడు నేను వచ్చేవాడిని. సో ఆ పాట గ్యాప్ లో మనం వచ్చేసి అది మాట్లాడుతూ ఏదో సెలెక్ట్ చేసేవాడిని. టాపిక్ కపుల్స్ ఫోన్ చేస్తారు, భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు చేస్తారు. ఆ పెళ్ళైన వాళ్ళ సంబంధించిన టాపిక్ ఏదో ఒకటి చెప్పాలి, దాని గురించి డిస్కస్ చేయాలి. సో అలా మీకు అంతరికి అప్పటికప్పుడు తప్ప స్పాట్ లో డిసైడ్ అయిపోయి చెప్పడం తప్ప ఇంకా ముందు ప్రిపరేషన్ ఏమీ లేవు. ఆ 2 అది జెమినీలో 2 చేస్తున్నప్పుడు నాకు ఒక్కరే అని ఈటీవీలో సింగింగ్ షోకి యాంకరింగ్ వచ్చింది. హోస్ట్ చేశారా? అది తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రొడ్యూస్ చేశారు. అయితే అక్కడ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వద్దన్నారు. నేను భరద్వాజ్ గారిని అడిగాను, సార్ ఇట్లా అంటే సర్లేరా నువ్వు సస్టైన్ అవుతావులే, బయటకు వచ్చినా పర్లేదు, ఇక్కడ మరి మనీ ఎక్కువ వస్తున్నాయి కదా, ఇట్స్ ఓకే అని ఆయన కొంచెం ధైర్యం చెప్పారు. అంటే ఇది చేసుకోమన్నారా? అప్పుడు జెమినీ వదిలేసారు. అప్పుడు వదిలేసారా? సో జెమినీ వదిలేసాను కాబట్టి నిన్ను సన్లో కూడా నేను మానేయాలన్నారు. ఓ 2 కమ్స్ అండర్ సన్నే కదా జెమినీ. మానేయాలంటే ఇప్పుడు నా ప్రోగ్రామ్కి ఆల్టర్నేట్ దొరకలేదు. నా ఎదురుగా ఒక 3 ట్రై చేశారు కూర్చోబెట్టి, చూసి మీరు చేయాలి నెక్స్ట్ రోజు అని. వర్కౌట్ అవ్వలేదు. నాతోనే ఎండ్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్. ఇంకా తర్వాత ఒకరికొకరు అనే ప్రోగ్రామ్ లేదు, వేరే టైటిల్ పెట్టి వేరే చేసేది తప్ప మీకు ఆల్టర్నేటివ్ దొరకలేదు. ఆ షోకి నోట్ చేసుకోండి. క్రియేటివ్ మీరు క్రియేటివ్ కాదు, మనకు సెట్ అయింది అది అంతే. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు క్రియేటివ్ మీకు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఇప్పుడు శేఖర్ భాష, అప్పుడు మేమందరం కొలీగ్స్, వాళ్ళందరూ నాకు చాలా నేను మెస్మరైజ్ అయిపోయేవాడిని. అంటే నేను ఏదో నా ప్రోగ్రామ్ చేసేవాడిని కానీ నాకు వేరే వాళ్ళు బాగా చేస్తున్నారని అనిపించింది, అది మనం చేయలేమని అలా నిజంగా. వాడైతే మన శేఖర్ చేసే కంటెంట్ అయితే అసలు నా వల్ల కాదు, చాలా బాగా చేస్తాడు. అవును, ఆ జోనర్ కాదు అసలు నాకు. మాట్లాడితే ఆ మాటలో నుంచి ఏదో చేసేవాడు.
ఆ మాటలో 2 మీనింగ్స్ తీసుకొచ్చారు. అవునా, ఆయన అసలు ఆ జోనర్ కాదు, ఫన్ బాగా జనరేట్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వీక్లీ వన్స్ ఒక సెటైరికల్గా ప్రతి ఎవ్రీడే టెలికాస్ట్ చేసేవాడు. దేనికండి ఇది? అక్కడ సన్ ఎఫ్ఎంలో. అదేంటి ఒక 1.5 minute కంటిన్యూస్గా చదవాలి బ్రీత్లెస్గా కంటెంట్. టక 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 ఒక ఇష్యూ ఉందంటే దాని మీద సెటైరికల్గా రవీంద్ర గారని ఆయన రాసేవాళ్ళు, నేను దానికి యాంకరింగ్. దానికి ఆల్టర్నేట్ కూడా దొరకకుండా మళ్ళీ నేను 6 months ఎక్స్ట్రా చేశాను అక్కడ. నేను చేయకపోయినా వెళ్ళి రికార్డ్ చేసి వచ్చేవాడిని. ఇది హైదరాబాద్లోనే కాకుండా వేరే పట్టణాలు, వేరే సిటీస్లో, తిరుపతిలో అట్లా టెలికాస్ట్ చేసేవాడు. ఓకే, లైవ్ తర్వాత అది కూడా నేనే ఫస్ట్, నేనే ఎండ్. సో మీ ఆల్టర్నేటివ్ దొరక్క 6 months దాన్ని ఎక్స్టెండ్ చేసి మీతోనే ఎండ్ చేశారు. అలా జరిగింది, కోరుకోలేదు ఇది. అది కూడా అలా సెట్ అయిపోయింది. స్క్రిప్ట్ బాగా రాసేవాడు రవీంద్ర గారు అని. ఆయన స్క్రిప్ట్ రాయడం వల్ల మనం చదవగలిగాం.